త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. షిరిడి సాయి దివ్య చరిత్ర. సాయిబాబా 1838వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన పవిత్రమైన రంజాన్ పండగ రోజున ఔరంగాబాద్ జిల్లాలో గోదావరి నదీ తీరములో ఉన్న పత్రి అనే గ్రామములో గంగా భవారియ దేవగిరమ్మ అనే పవిత్రులైన బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. సామాన్య కుటుంబీకులైన గంగా భవారియ గోదావరి నదిపై పడవలో ప్రజలను దాటిస్తూ వచ్చిన ధనంతో జీవితం గడుపుతుండేవాడు. దేవగిరమ్మ పార్వతీ పరమేశ్వరులను భక్తిగా సతతం పూజించేది. అతిథి అభాగ్యుతులంటే అత్యంత భక్తి ప్రవర్తులుండేవి. ఏ సమయానికైనా వారింటికి అతిథులు ఆగమిస్తే వారికి భోజనం వడ్డించి సేద తీర్చి అతిథి దేవోభవ అనే ఆర్యోక్తిని సార్థకం చేసేది ఆ సాధ్వీలాలమ. గంగా భవారియ పడవ నడుపుతూ దైవనామం నిరంతరం జపించేవాడు. ఉన్నదానితో పొదుపుగా తృప్తిగా ఆనందంగా కాలం గడిపేవారు. ఆ దంపతులు ఎన్ని ఏళ్లైనా సంతానం కలగకపోవడమే వారికున్న ఒకే ఒక కొరత. అది కూడా భగవత్ సంకల్పమే అని తలిచి ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఒకరోజు గొప్పగా కుంభవృష్టి కురిసింది. ఆ రోజు ఆషాఢ పౌర్ణమి. సాయంకాలం అయ్యేటప్పటికీ ఎన్నడూ లేనంతగా గోదావరి నీటిమట్టం పెరగడం ప్రారంభించింది. పడవ నీటి వరివడిలో కొట్టుకుపోయే అవకాశం ఉండటంతో పడవ రక్షించుకోవాలని భవారియ నదీ తీరానికి బయలుదేరాడు. రాత్రంతా తాను రాలేనని దేవగిరియమ్మ ఒక్కతే ఇంట్లో గడియ పెట్టుకొని ఉండవలసిందిగా చెప్పి వెళ్ళాడు. చీకటి పడటంతో దేవగిరిమ్మ ఇంటి ముందు దీపం పెట్టి తలుపులు మూసుకొని భోజనం చెయ్యడానికి ముందు పార్వతీ అమ్మవారి ధ్యానములో ఉండిపోయింది. ఓం షిరిడీశ్వరాయ నమః.